హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్కే వ్లాగ్స్. మీరు thumbnail చేసి వచ్చింటారని నాకు తెలుసు. సో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అండ్ వ్యూవర్స్ నేను ప్రీవియస్ అప్లోడ్ చేసిన వీడియోకి అయితే చాలా రెస్పాండ్ ఇచ్చారు అండ్ కామెంట్స్ కూడా చేశారు. ఎస్వి జూనియర్ కాలేజ్ గురించి అండ్ ఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజ్ గురించి అయితే చెప్పమని అడిగారు. సో దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేనైతే చెప్పబోతున్నాను. ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు యశ్వంత్. నేనైతే తెలుగులో వ్లాగ్స్ చేస్తుంటాను. ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఎస్వి జూనియర్ కాలేజ్ అండ్ ఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజ్. ఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజ్ ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ గర్ల్స్. ఎస్వి జూనియర్ కాలేజ్ వచ్చి ఇది బాయ్స్ కోసమే. కో ఎడ్యుకేషన్ అయితే ఈ కాలేజెస్లో ఉండదు. ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే టీటీడీ సంస్థ వాళ్ళు అయితే ఈ కాలేజెస్కి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇప్పుడు 10th ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఆ కాలేజెస్లో సీట్ వస్తుంది. ఇప్పుడు రౌండ్ ఫిగర్ అలా చెప్పలేము. మ్యాక్సిమం మీరు ఎస్సీ ఎస్టీస్ అయితే 480+ రావచ్చు, కానీ కేటగిరీ గురించి అయితే చెప్పలేము. గ్రూప్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎంపీసీ సిఈసి వీటికైతే 500+ వస్తే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఎంపీసీ తెలుగు మీడియం అన్నీ ఉన్నాయి గ్రూప్స్. వాటికి కూడా నార్మల్ మార్క్స్ 500+ రావాలి. బైపీసీ తర్వాత ఎంఈసీ అంటే 480+ అలా వచ్చినా మీకు సీట్ వస్తుంది. మిగతా గ్రూప్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు సీట్ రావచ్చు. మీరు అప్లై చేసే విధానం బట్టి మీకు సీట్ వస్తుందా రాదా అని తెలుస్తుంది, మీకే అర్థమవుతుంది. ఈ కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. దీనికి కూడా మీరు అప్లై చేసేటప్పుడు హాస్టల్ వితౌట్ హాస్టల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు ఆప్షన్లో విత్ కావాలనుకుంటే విత్ అని పెట్టుకోండి, వద్దనుకుంటే వితౌట్ అని పెట్టుకోండి. గైస్ ఇప్పుడు మీకు హాస్టల్లో సీట్ రాలేదనుకో, బయట కూడా హాస్టల్స్ ఉంటాయి. గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి, ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి. మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. కాలేజ్లో అయితే మీకు సీట్ కన్ఫామ్గా వస్తుంది. ప్రతి ఒక్కరికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు కన్ఫామ్గా రావచ్చు. మీరేం ఫీల్ అవ్వకండి. సో ఇంకా హాస్టల్లో మెస్ ఫీజెస్ అయితే కట్టించుకుంటారు. 1500 రూపీస్ ఓన్లీ అంత ఉండొచ్చు. 2 years కలిపి 3000 అలా ఉండొచ్చు మ్యాక్సిమం. ఇంకా అడ్మిషన్ ఫీజు గురించి మాట్లాడుకుంటే 2 yearలో కలిపి 6000 అలా ఉండొచ్చు. మీకు ఈ కాలేజ్లో ఫీజెస్ ఏమి ఉండవు, ఎక్స్ట్రా ఫీజెస్. ఇంకా ఈ కాలేజ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసింది. ఈ నెల May 31 లాస్ట్ డేటు. ఇంతలోపు ఎవరు అప్లై చేసుకోకుంటే అప్లై చేసుకోండి గైస్. ఈ కాలేజెస్లో బోత్ ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ అయితే 2 ఉంటాయి. మీరు భయపడకండి. బోత్ ఎస్పీ జూనియర్ కాలేజ్ అండ్ ఎస్పీడబ్ల్యూలో స్పోర్ట్స్ అయితే చాలా ఉన్నాయి. మీకు జోనల్స్ కూడా ఆడిస్తారు, సర్టిఫికెట్లు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎన్సీసీకి మాత్రం బి సర్టిఫికెట్ వస్తుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎన్సీసీ ప్రాక్టీస్ అయినట్లయితే. సో గైస్ ఈ కాలేజెస్ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఎస్వి జూనియర్ కాలేజ్ నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ నియర్గా అయితే ఉంటుంది. ఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజ్ వచ్చి ఎస్వి యూనివర్సిటీ నియర్గా అయితే ఉంటుంది. ఈ కాలేజెస్ బోత్ ఆర్ ఇన్ తిరుపతి. ఈ కాలేజెస్ టీటీడీ సంస్థ కింద అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.